సినిమా బేరం తగిలింది గానీ నెల రోజులు షూటింగ్. త్వరగా బయలుదేరు బయలుదేరు. డబ్బొస్తుంటే వెళ్ళకుండా ఉంటానా? పొద్దున్నే ఎవరి మొక్క చూసినా గానీ గొప్ప బేరం దొరికిందిలే. అయ్యా అయ్యా నన్ను ఒక్కదాన్ని విడిచిపెట్టి వెళ్తున్నావా? తోడుగా మామన్నాడు కదా నీకు భయం. అది కదయ్యా. వేరన్నా నాగరమ్మని జాగ్రత్తగా చూసుకో. అత్తమాను కీర్తులాడుకో. నువ్వు పద నువ్వు పద. దండాలి బాబు. పాముల్ని తెచ్చారా? అది నేను అడగాలి. పాముల్ని తెచ్చారా? ఇదిగో ఆ రియాక్షన్ ఏనివ్వాలి? భయపడకండి బాబు, ఇది కరవదు, ఇది భయపడదు. అల్లుడు జాగ్రత్త, నాగులమ్మ జాగ్రత్త, కూర్చోమ్మా. జాగ్రత్త. ఎవరితో దెబ్బలాడుకో, ఎక్కడికి పావులేటికి వెళ్ళకు. నాగులమ్మ, ఏంటి మావా, తాగడానికి డబ్బులు ఏమైనా కావాలా? చీచి దానికి కాదు, నిన్ను మాట అడగాలనుకుంటున్నాను. అడగచ్చా? అడుగు మావా, నాతో మాట్లాడడానికి. మరే మరే నేనంటే నీకు ఇష్టమేనా? నా మీద నీకు ప్రేమ ఉందా? ఎందుకు లేదు మావా, నువ్వంటే బోలెడంత ఇష్టం, బోలెడంత ప్రేమ. నిజంగానా నాగులమ్మ? ఇన్నాళ్ళు నీ మనసు ఏమిటో తెలుసుకోకుండా మొరటగా నడుచుకున్నాను. నన్ను క్షమించు నాగులమ్మ. అవే మాటలు మావా, నీ గురించి నాకు తెలియదా ఏంటి? నాగులమ్మ, నీ మీద నేను పంచ ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నాను నాగులమ్మ. అవును, కానీ నన్ను పెళ్లి చేసుకుని మాత్రం చెప్పొద్దు. నీ కాళ్ళు పట్టుకుంటారు, చెప్పొద్దు. ఏమైంది నీకు? చిన్నప్పుడు నువ్వు నా బట్టలు విప్పి నాకు స్నానం చేయించినప్పుడు నీలో నా తల్లి ప్రేమను చూశాను. ఆకలైతే నా నోట్లో బువ్వ పెట్టినప్పుడు నీలో అమ్మ మమకారాన్ని చూశాను. పండుగలకి పబ్బాలకి నాకు కొత్త బట్టలు బొమ్మలు తెచ్చిచ్చినప్పుడు నీలో తండ్రి అభిమానాన్ని చూశాను. నా అందాన్ని అలంకరించడానికి నాకు లోలాకులు చెవిదిద్దులు తెచ్చిచ్చినప్పుడు నేను అన్నని చూశాను. నీ మీద ఇంత పవిత్రమైన ప్రేమను పెంచుకున్న నేను నిన్ను నా భర్తగా ఎలా ఊహించుకోగలను? నిన్ననుకునే ప్రయోజనం లేదు. మీ ఆడజాతి అంతా మనసిచ్చిన పిచ్చోడ్లా మీ చుట్టూ తిప్పుకుంటారు. ఎక్కడో మనసిచ్చి ఆడి చుట్టూ పిచ్చోడ్లా తిరుగుతారు. అప్పుడు మీకు మనసిచ్చిన వాడి గతి ఏమవుతుందో ఆలోచించరు. నిన్ను మా మామను బలవంతంగా పాడు
జీవితాన్ని అర్థం చేసుకున్న నాగులమ్మ మనసుని నువ్వు ఆమె జీవితాన్ని సర్వనాశనం చేయాలనుకున్నా నిన్ను బ్రతికించింది. మళ్ళీ నాగులంపై ఇలాంటి తప్పుడు ప్రయత్నం చేసావో నీ చావు నా చేతుల్లోనే. గుర్తుంచుకో. ఏంటమ్మా సైడ్కి వెళ్తున్నావా? అవునన్నయ్య, ఎప్పుడు ఆ నాగులమ్మ జప్పల్లోనే ఉండిపోతే ఎలా? కాస్త మన డ్యూటీ ధర్మాన్ని కూడా చూడు. బాబు, మన ల్యాండ్ అంతా నేను సాయంత్రమే క్లీన్ అయిపోయింది. ఇక రోడ్లు వేయటమే తరువాయి. తారు కంకర వీటన్నిటికీ ఆర్డర్లు కూడా ఇచ్చేసాం. ఐసీ. చూడు చేతు, రోడ్స్ కి సంబంధించిన ప్లాన్ లేఅవుట్ మర్చిపోవచ్చాను. అఫ్ కోర్స్ అవి తల చూసుకోవచ్చు అనుకో. రఘురామ్ గారి దగ్గర ఉండి ఏం కావాలో చూసుకో. ఓకే ఓకే. రఘురామ్ గారు, బోర్వెల్స్ గురించి ఏం చేశారు? ఎవ్రీథింగ్ ఓకే అన్నయ్య. పోతే మన ఎస్టేట్ మొత్తానికి బోర్వెల్స్ దగ్గర దగ్గర 30 దాకా వేయాల్సి ఉంటుంది. యా, అది నాకు తెలుసు. ఒక్కో బోర్వెల్ కి ఎంత తక్కువ అనుకున్నా కనీసం 300 అడుగులు తవ్వాలి. ఒక్కో వెల్ కి అంటే ఒక్కో బోర్వెల్ కి దాదాపు 1,50,000 ఖర్చు అవుతుంది. 30 వెల్స్ కి 45 lakhs ఖర్చు అవుతుంది. అంత మొత్తం ఖర్చు పెట్టే కన్నా మనమే ఒక బోర్వెల్ ఎక్విప్మెంట్ కొంటే బాగుంటుంది కదా అన్నయ్య. అవును, మంచి ఐడియా. డాడీకి ఫోన్ చేసి వెంటనే చేయించండి. నాకు మనసేం బాగలేదు. మీరిద్దరు సైట్కి వెళ్ళి పని చూసుకోండి ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ. నాగులమ్మ, నాగులమ్మ, బాబు గారు కోపంగా ఉన్నారా? లేదు, అయోమయంలో ఉన్నాను. ఎందుకు? ఎందుక? నువ్వు 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 నిజమే నాగులమేనా? నువ్వు నిజమే నాగులమేనా? నువ్వు నువ్వు నిజమే నాగులమేనా? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్న దాన్ని, ఎంతో కాలంగా మీ పొందు కోసం కాచుకునున్నదాన్ని, మీకోసం ఎవరినైనా ఎదిరించి మిమ్మల్నే పెళ్లి చేసుకోవాలన్న దృఢ నిశ్చయంతో ఉన్నదాన్ని. నిజమేనా? అవును బాబు గారు. ఏది ఏవైనా వచ్చే పౌర్ణమి రోజు మన కలయిక జరిగే తీరుతుంది. నా ఆశలన్నీ నెరవేర్చుకుంటాను. మీకు అయోమయ స్థితిని పోగొడతాను. ఆనాడు ఆనంద సాగరంలో మిమ్మల్ని ముంచేస్తాను. ఇదే నా నిర్ణయం. నేను వస్తాను బాబు గారు. నాగులమ్మ, నాగులమ్మ! ఏంటిదంతా? నాకు సొంతం కావలసిన నా ప్రియుణ్ణి నువ్వు సొంతం చేసుకుంటుంటే నేను ఊరుకుంటాననుకున్నావా నాగులమ్మ?
బాబు గారు బాబు గారు బాబు గారు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి బాబు గారు ఏదో దుష్టశక్తి నా ప్రాణాలు తీయాలని చూస్తుంది మీరు ఇక్కడే ఉంటే ఆ దుష్టశక్తి మిమ్మల్ని కూడా అంతం చేస్తుంది మీరు ఊరి నుంచి వెళ్ళిపోండి బాబు గారు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఏమిటి నాటకం ఇంతకు ముందే వచ్చి పౌర్ణమి రోజు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పావు ఇప్పుడు నన్ను ఊరో వెళ్ళిపోమంటావు ఏమిటి నాటకం ఏమిటి మోసం బాబు గారు నేను మిమ్మల్ని కలిశాను అవును లేదు బాబు గారు నేను మిమ్మల్ని కలవలేదు అబద్ధం నువ్వు ఇప్పుడు నన్ను కలిసావు మాయలాడివి వెళ్ళు వెళ్ళు వెళ్ళి కలిసి ఎందుకమ్మా నన్ను ఇలా పరీక్షిస్తున్నావు ఈ ఆట పొట్టలు తట్టుకునే శక్తి నాకు లేదు నన్ను ఇలా శోధించద్దమ్మా నన్ను ఇలా శోధించద్దు నేను భరించలేను నాగులమ్మా ఏంటి నిన్న పిలుస్తున్నా పలకుండా వెళ్ళిపోయావు ఏంటి నిన్న నన్ను మీరు పిలిచారా మీరంతా చేరాడుతున్న నాటకం ఇది నేను కటిక దరిద్రురాలని మీ అంతస్తుని సరితూగనని నన్ను వదిలించుకోవాలని నన్ను పిచ్చిదాన్ని చేయాలని మీరంతా కలిసి ఆడుతున్న నాటకం ఇది అటు బాబు గారు ఇటు మా మామ ఇప్పుడు మీరా ఎందుకు నా జీవితంతో ఆడుకుంటున్నారు నన్ను పిచ్చిదాన్ని చేయకండి చేయకండి వెళ్ళండి 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 నన్ను పిచ్చిదాన్ని చేయకండి నన్ను పిచ్చిదాన్ని చేయకండి నన్ను పిచ్చిదాన్ని చేయకండి అన్నయ్య నేను నీ చెల్లెలు చేతుని అన్నయ్య ఏమైంది నీకు ఎందుకులా అయ్యో నాకేమైంది నేనెందుకు ఇలా ప్రవర్తించాను నేను రాక్షసుండి కిరాతకుండి